ఎంత మారం చేసినా పిల్లలు ఫ్రూట్స్ తినరు. అందులో పుచ్చకాయ అంటే అసలు ఎంత వెంటబడి పెట్టినా కూడా తినరు. అలాంటి పిల్లల కోసం ఇలా ఐస్‌ని తయారు చేయండి. చాలా చక్కగా తినేస్తారు. పుచ్చకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి గింజలతోటి సహా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఇలా వడకట్టుకొని ఒక స్పూన్ సహాయంతో ఇలా కలిపేసామంటే పుచ్చకాయలో ఉన్న పల్ప్‌తో సహా జ్యూస్ అంతా అడుగొచ్చేస్తుంది. ఇలా మిగిలిన గింజలు పడేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్‌నెస్ కోసం తేనెను వేసుకుంటున్నాను. మీ దగ్గర తేనె లేకపోతే గనక మీ స్వీట్‌కి తగ్గట్టుగా షుగర్‌ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని ఐస్ మోల్డ్స్‌లోకి వేసేసుకోండి. ఐస్ మోల్డ్స్ లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఐస్ మోల్డ్స్ కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇలా ఐస్ మోల్డ్స్‌లోకి వేసుకొని 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఐస్ మోల్డ్స్ లేకపోతే ఇలా టీ గ్లాస్‌లో వేసేసుకొని పెట్టేసుకోండి. వెంటనే పుల్లలు పెట్టేస్తే నిలబడవు కదా! వీటిని 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసి అప్పుడు పుల్లలు పెట్టుకోండి. వీటిని మరలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకొని ఐస్ అయ్యేంత వరకు పెట్టేసుకోండి. ఇప్పుడు 8 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూసారా? ఐస్ చక్కగా వచ్చేసింది. గ్లాసులది కూడా చాలా చక్కగా వచ్చేసాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.